అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మాంద్యమెల్ల తీర్చు మంచి పేరు వెలార్చు, మనసు కలక తీర్చు ఘనత కూర్చు, సాధు మైత్రి సకల సౌభాగ్య సందాత్రి, లలిత సుగుణ జాల తెలుగు బాల, మాంద్యమెల్ల తీర్చు మంచి పేరు వెలార్చు, మనసు కలకదేర్చు ఘనత కూర్చు, సాధు మైత్రి సకల సౌభాగ్య సందాత్రి, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సజ్జనులతో స్నేహం పేదరికాన్ని దూరం చేసి సంపదలను వచ్చేలా చేసి మేలును కలిగిస్తుంది. మనకు మంచి పేరు వచ్చేలా చేస్తుంది. మనస్సుకు ప్రశాంతతను చేకూర్చేలా చేస్తుంది. మనల్ని గొప్పవారిగా చేస్తుంది. సాధు స్వభావం కలిగిన సజ్జనులతో మైత్రి అన్నింటినీ ఇస్తుంది. కట్టుకొన్న సతిని నట్టేటిలో ముంచి, కన్నవారి నోట గడ్డ కొట్టి, సబలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. కట్టుకొన్న సతిని నటేటిలో ముంచి, కన్నవారి నోట గడ్డ కొట్టి, సబలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యకు ద్రోహం చేసి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి, సభలలో ఎంతో నేర్పుతో హుందాగా మాట్లాడినప్పటికీ ఏమీ ప్రయోజనం లేదు. అటువంటి వాడు బ్రతికినా చచ్చినా ఒకటే. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలు పిండు, చెట్లు పూలు పూచు, పరహితము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణ జాల తెలుగు బాల. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలు పిండు, చెట్లు పూలు పూచు, పరహితము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణ జాల తెలుగు బాల.
సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, నదులు ఇతరుల కోసం ప్రవహిస్తాయి, గోవులు కూడా పరుల కోసం స్వచ్ఛమైన పాలను ఇస్తాయి, చెట్లు కూడా ఇతరుల కోసం అందమైన మృదువైన పుష్పాలను ఇస్తాయి. పరులకు మంచి చేయడం కన్నా పరమార్థం లేదు కదా. నష్టమధికమైన కష్టాలు కలిగిన, సిరి తొలంగి చనిన మరణమైన, ధర్మపదముకింత తప్పరు తమ జనుల్, లలిత సుగుణ జాల తెలుగు బాల. నష్టమధికమైన కష్టాలు కలిగిన, సిరి తొలంగి చనిన మరణమైన, ధర్మపదముకింత తపరు తమ జనుల్, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, నష్టాలు అధికమై కష్టాలు సంభవించినను, సంపదలన్నీ తొలగిపోయి పేదరికం వచ్చినను, చివరకు మరణం సంభవించినను, కొంతమంది మహనీయులు ఎట్టి పరిస్థితులలో ధర్మ మార్గాన్ని తప్పరు కదా. పాలకడలిలోన ప్రభవించు మాత్రాన, హాలహలము మధురమగుట కలదే, కులముననుసరించి గుణములు రావురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. పాలకడలిలోన ప్రభవించు మాత్రాన, హాలహలము మధురమగుట కలదే, కులముననుసరించి గుణములు రావురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, పాల సముద్రం నుండి ఉద్భవించినప్పటికీ హాలాహల విషం అమృతం వలె మధురముగా ఉండదు కదా. కులమును బట్టి గుణములు రావు కదా. ఇనుడు వెలుగునిచ్చు, గనుడు వర్షమునిచ్చు, గాలి వీచు, చెట్లు పూలు పూచు, సాధు పుంగవులకు సహజ లక్షణమీది, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఎనుడు వెలుగునిచ్చు, గనుడు వర్షమునిచ్చు, గాలి వీచు, చెట్లు పూలు పూచు, సాధు పుంగవులకు సహజ లక్షణమీది, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సూర్యుడు లోకాలకు వెలుగునిస్తాడు, మేఘాలు వర్షాన్ని ఇచ్చి నదులన్నిటినీ సజీవంగా ఉండేలా చేస్తాయి, గాలి శ్వాసను ఇస్తుంది. అలాగే సాధు స్వభావం కలిగిన వారికి ఇటువంటి మంచి లక్షణాలు ఉంటాయి. వీడు పరులవాడు, వాడు నా వాడని, అల్ప బుద్ధి తలచు ఆత్మయందు, సాధు పుంగవులకు
జగమే కుటుంబంబు లలిత సుగుణజాల తెలుగు బాల వీడు పరులవాడు వాడు నా వాడని అల్పబుద్ధి తలచు ఆత్మయందు సాధు పుంగవులకు జగమే కుటుంబంబు లలిత సుగుణజాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల వీడు పరాయివాడు వాడు నావాడు అని అల్పజ్ఞానం కలిగిన వారు మాత్రమే అంటారు. సాధు స్వభావము కలిగిన ఉత్తములైనట్టి మానవులు జగమంతా తమ కుటుంబంగానే భావిస్తారు. వారు పరాయి వాళ్ళు నా వాళ్ళు అనే తేడా చూపించరు కదా. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల విద్య చాలా గొప్పది. విద్యను దొరలు ఆక్రమించి స్వాధీనము చేసుకొనను లేరు. దొంగలు వచ్చి ఎత్తుకొని పోనూ లేరు. అన్నదమ్ములు దాయాదులు వచ్చి ఆస్తుల వలె పంచుకొనను లేరు. ఈ విశ్వాన్నంతటిని అభివృద్ధి చేసే ధనమే విద్యాధనం. కావున విద్య చాలా గొప్పదైనదని గ్రహించుము. అడవి కాల్చువేళ అగ్నికి సాయమైనట్టి గాలి దీపమార్పివేయు బీదపడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణజాల తెలుగు బాల అడవి కాల్చువేళ అగ్నికి సాయమైనట్టి గాలి దీపమార్పివేయు బీదపడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణజాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల అగ్నికీలలు పెద్ద మంటయై అడవిని విస్తారంగా కాల్చు సమయంలో గాలి అగ్నికి సహాయం చేస్తుంది. అదే అగ్ని దివ్యమైన ఒక దీపంలా శోభాయమానంగా వెలుగుతున్నప్పుడు ఆ గాలి దానిని ఆర్పివేస్తుంది కదా. అలాగే మానవులు కూడా ధనవంతులుగా ఉన్నప్పుడే స్నేహితులు తోడుంటారు. అంతేకాని ధనాన్ని కోల్పోయి పేదవాడైన ఎడల స్నేహం లభించదు కదా. మదము చేత వెలుగు మతే బరాజంబు జవము చేత వెలుగు సైంధవంబు వినయ గుణము చేత విద్యార్థి వెలుగురా
తెలుగు బాల మదము చేత వెలుగు మత్తేబరాజంబు జవము చేత వెలుగు సైంధవంబు వినయ గుణము చేత విద్యార్థి వెలుగురా లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల ఏనుగు మదగుణము కలిగి ఉండడం వలన బాగా గీంకరించగలదని ప్రఖ్యాతిగాంచినది. గుర్రం వేగంగా పరుగెత్తే గుణము కలిగి ఉండడం వలన అతి వేగంగా పరుగెత్తగలదని పేరు పొందినది. అలాగే ఏ విద్యార్థి అయితే వినయ గుణమును కలిగి ఉంటాడో ఆ విద్యార్థి మంచి గుణవంతుడని, ఉత్తమ విద్యార్థి అని, ఒక ఆదర్శవంతమైన విద్యార్థిగా పేరు పొందగలుగుతాడు. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.